ఓం శాంతి. ఈరోజు డేట్ మురళి జూన్ 5, 2022. అవ్యక్త బాప్దాద రివైజ్ డేట్ మార్చి 17, 1991. ఈరోజు మురళి యొక్క హెడ్లైన్ సంతుష్టమని అనే శ్రేష్ఠ ఆసనంపై ఆసీనులయ్యేందుకు ప్రసన్న చిత్తులుగా నిశ్చింత ఆత్మలుగా అవ్వండి. ఈరోజు బాప్దాద యొక్క మురళిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఈరోజు బాప్దాద తమ నలువైపులో ఉన్న సంతుష్ట మనల్ని చూస్తున్నారు. సంగం యుగము ఉన్నది సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా తయారు చేసే యుగము. సెకండ్ పాయింట్, బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంతుష్టత. సంతుష్టత అనే అత్యంత పెద్ద ఖజానా. సంతుష్టత అనే బ్రాహ్మణ జీవితం యొక్క పవిత్రత, పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీతోనే విశేషాత్మగా సహజంగా అవుతారు. సంతుష్టత యొక్క పర్సనాలిటీ లేకపోతే విశేష ఆత్మగా పిలువబడలేరు. ఈ రోజుల్లో 2 రకాల పర్సనాలిటీలు మహిమ చేయబడుతున్నాయి. ఒకటి శారీరక పర్సనాలిటీ, రెండవది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణులైతే సంతుష్టి యొక్క మహానత ఉంటుందో వారి హావభావాలలో, వారి ముఖంలో కూడా సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. థర్డ్ పాయింట్, సంతుష్టతకు ఆధారము తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల యొక్క సంతుష్టత, అనగా నిండుగా ఉన్న ఆత్మ. సంతుష్టతకు కారణము అప్రాప్తి, సంతుష్టతకు కారణము సర్వప్రాప్తులు. అందుకే బాప్దాద బ్రాహ్మణ పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పూర్తి వారసత్వాన్ని ఇచ్చారు కదా, లేక కొందరికి తక్కువగా కొందరికి ఎక్కువగా ఇచ్చారా? బాప్దాద అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. ఫోర్త్ పాయింట్, వారసత్వము అనగా సర్వప్రాప్తులు. ఇందులో సర్వశక్తులు కూడా వస్తాయి, గుణాలు కూడా వస్తాయి, జ్ఞానం కూడా వస్తుంది. సర్వశక్తులు, సర్వగుణాలు మరియు సంపూర్ణ జ్ఞానము. కేవలం జ్ఞానం కాదు, కానీ సంపూర్ణ జ్ఞానం. కేవలం శక్తులు మరియు గుణాలు కూడా కాదు, కానీ సర్వగుణాలు మరియు సర్వశక్తులు. కనుక వారసత్వము సర్వముకు అనగా సంపన్నతకు సంబంధించినది. ఏ లోటు ఉండదు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికి సంపూర్ణ వారసత్వము లభిస్తుంది. అసంపూర్ణమైనది కాదు. సర్వగుణాలలోనూ 2 గుణాల మీద మీకు 2 గుణాలు వీరికి ఈ విధంగా పంచలేదు. పూర్తి వారసత్వం అనగా సంపన్నత, సంపూర్ణత. ఫిఫ్త్ పాయింట్, తపస్సు యొక్క అర్థం ఏమిటంటే సంతుష్టత యొక్క పర్సనాలిటీ నయనాలలో, మహా హావభావాలలో, ముఖంలో, నడవడికలో కనిపించాలి. ఫిఫ్త్ పాయింట్, తపస్సు యొక్క అర్థం ఏమిటంటే సంతుష్టత యొక్క పర్సనాలిటీ నయనాలలో, హావభావాలలో, ముఖంలో, నడవడికలో కనిపించాలి. ఇటువంటి సంతుష్టమనులు మాలను తయారు చేస్తూ ఉన్నారు. ఎంత మాల తయారై ఉంటుంది? సంతుష్టమని అనగా మచ్చలేని మణి. సంతుష్టత యొక్క గుర్తు ఏమిటంటే సంతుష్ట ఆత్మ సదా స్వయాన్ని కూడా ప్రసన్న చిత్తిగా ఉన్నట్లు అనుభవం చేస్తుంది మరియు ఇతరులు కూడా వారితో ప్రసన్నులుగా ఉంటారు. ప్రసన్న చిత్త స్థితిలో ప్రశ్నలు చిత్తము ఉండదు. ఒకటేమో ప్రసన్న చిత్తము, రెండవది ప్రశ్న చిత్తము. ప్రశ్నలు అనగా సందేహాలు. ప్రసన్న చిత్తులు డ్రామా విషయాలలో సంపూర్ణ జ్ఞానం కలవారిగా ఉన్న కారణంగా ప్రసన్నంగా ఉంటారు, ప్రశ్నించరు. స్వయం విషయంలోనైనా లేక ఇతర విషయంలోనైనా ఏ ప్రశ్న ఉత్పన్నమైనా దాని సమాధానం మొదట స్వయం వారికే లభిస్తుంది. సిక్స్త్ పాయింట్, యోగము అనేది విధి. కానీ ఈ విధి ద్వారా సిద్ధి ఏం లభించింది? యోగము జోడించడము అనేది విధి, యోగంతో ప్రాప్తి అనేది సిద్ధి. కావున ఎలాగైతే 8 గంటల లక్ష్యం పెట్టుకున్నారో
అలా తక్కువలో తక్కువ ఈ 3 రకాల సంతుష్టత అనే సిద్ధి యొక్క స్పష్టమైన శ్రేష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. 7th పాయింట్, చాలామంది పిల్లలు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావించి మేము సంతుష్టంగా ఉన్నాము అని అనుకుంటారు. ఇటువంటి సంతుష్టులుగా అవ్వకండి. ఒకటేమో మనసు అంగీకరించడము, రెండవది బుద్ధి అంగీకరించడము. బుద్ధి ద్వారా తాము సంతుష్టంగా ఉన్నట్లు భావిస్తారు. ఏమి చింత ఉంది, మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని భావిస్తారు. ఇలా బుద్ధి ద్వారా స్వయాన్ని సంతుష్టంగా ఉన్నామని భావించడం అంటే అది సంతుష్టత కాదు. యథార్థంగా అర్థం చేసుకోవాలి. సంతుష్టత యొక్క లక్షణాలు స్వయంలో అనుభవం అవ్వాలి. చిత్తము సదా ప్రసన్నంగా ఉండాలి. అటువంటి పర్సనాలిటీ ఉండాలి. వారికి వారు మేము అటువంటి పర్సనాలిటీ కలవారము అని భావిస్తారు. కానీ ఇతరులు అలా భావించరు. అటువంటి వారు మేము అన్నీ తెలిసిన మహాజ్ఞానులము అని భావిస్తారు. ఇటువంటి సంతుష్టులుగా అవ్వకండి. కానీ యథార్థమైన అనుభవం ద్వారా సంతుష్టత ఆత్మగా అవ్వండి. సంతుష్టత అనగా మనసు బుద్ధి సదా విశ్రామంగా ఉంటాయి. సంతుష్టత ఉన్న ఆత్మ తండ్రి నుండి మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. సంతుష్ట ఆత్మ ఎప్పటికప్పుడు సదా స్వయాన్ని తండ్రి మరియు సర్వుల ఆశీర్వాదాల్ని విమానాలలో ఎగురుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. 7th పాయింట్, ఇప్పుడు తపస్య ద్వారా ప్రాప్తులను స్వయం యొక్క జీవితంలో మరియు సర్వుల సంబంధ సంపర్కంలో ప్రత్యక్షం చేయండి. తపస్య ద్వారా లభించిన ఏ ప్రాప్తులను మీలో మీరు అనుభవం చేసుకున్నారు. కానీ వాటి అనుభవాలను కేవలం మనసు బుద్ధి వరకు మాత్రమే ఉంచకండి. వాటిని నడవడిక మరియు ముఖం వరకు తీసుకురండి. సంబంధ సంపర్కాల వరకు తీసుకురండి. అప్పుడు అవి మొదట స్వయంలో ప్రత్యక్షమవుతాయి, తర్వాత సంబంధాలలో ప్రత్యక్షమవుతాయి, ఆ తర్వాత విశ్వం యొక్క స్టేజ్పై ప్రత్యక్షమవుతాయి. అప్పుడు ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుంది. 8th పాయింట్, ఏ విధంగానైతే శాస్త్రాలలో శంకరుడు 3వ నేత్రం తెరిచిన వెంటనే వినాశనమవుతుందని మీ స్మృతి చిహ్నంగా చెప్తారు. కనుక శంకరుడు అనగా అశరీరి తపస్వి రూపము. వికారాల రూపి సర్పాన్ని మెడలో ఆరంగా చేసుకున్నారు. సదా ఉన్నతమైన స్థితి మరియు ఉన్నతమైన ఆసనధారి. ఈ 3వ నేత్రము అనగా సంపూర్ణతా నేత్రము, సంపన్నతా నేత్రము. ఎప్పుడైతే తపస్సులైనా మీరు సంపూర్ణత స్థితిలో విశ్వ పరివర్తన యొక్క సంకల్పం చేస్తారో అప్పుడు ఈ ప్రకృతి యొక్క సంపూర్ణత అలజడి యొక్క నాట్యం చేస్తుంది. వైపరీత్యాలను తీసుకువచ్చే నాట్యం చేస్తుంది. మీరు అచలంగా ఉంటారు మరియు అది అలజడిలో ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మనుష్యాత్మలు చేయగలరా? ఆ వాయువు, భూమి, సముద్రము, జలము వీటి అలజడిని శుభ్రం చేస్తుంది. కనుక ఇటువంటి సంపూర్ణత స్థితి ఈ తపస్సు ద్వారా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మొదట మీ సదా సహయోగి కర్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీ ఆజ్ఞను స్వీకరిస్తాయో అప్పుడే ప్రకృతి కూడా మీరు సంకల్పం ద్వారా చేసే ఆజ్ఞను స్వీకరిస్తుంది. 9th పాయింట్, శక్తిశాలి తపస్సు యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉండాలంటే అందరికీ ఒకే సంకల్పము ఒకే సమయంలో ఉత్పన్నం అవ్వాలి. ఒక క్షణంలో పరివర్తన అనే సంకల్పం కలగాలి మరియు ప్రకృతి హాజరవ్వాలి. ఏ విధంగానైతే విశ్వంలోని బ్రాహ్మణాత్మలందరూ ఒకే సమయంలో విశ్వశాంతి యోగం చేస్తారు కదా, కనుక అందరి యొక్క ఒకే సమయంలో ఒకే సంకల్పానికి స్మృతి చిహ్నం ఉంటుంది. ఇలా సర్వుల యొక్క ఒకే సంకల్పంతో ప్రకృతి అలజడి అనే నాట్యాన్ని ప్రారంభిస్తుంది. అందుకే స్వపరివర్తనతో విశ్వ పరివర్తనము అని అంటారు.
10th పాయింట్, ఈ పాత ప్రపంచము కొత్త ప్రపంచంగా ఎలా పరివర్తన అవుతుంది? మీ అందరి యొక్క శక్తిశాలి సంకల్పంతో సంఘటిత రూపంలో అందరికీ ఒకే సంకల్పము ఉత్పన్నమవుతుంది. ఏం చేయాలో అర్థమవుతుందా? దీన్నే తపస్య అని అంటారు. అచ్చా, వరదానము: ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ద్వారా పుణ్యకర్మలు చేసే ఆశీర్వాదాలకు అధికారి భవ. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ద్వారా పుణ్యకర్మలు చేసే ఆశీర్వాదాలకు అధికారి భవ. భావార్థము: మీతో మీరు ఈ దృఢ సంకల్పం చేసుకోండి. మొత్తం రోజంతటిలో సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మలుగా అయ్యి పుణ్యమే చేస్తామని. పుణ్యముకు ప్రత్యక్ష ఫలము ప్రతి ఆత్మ యొక్క ఆశీర్వాదాలు. కనుక ప్రతి సంకల్పంలో, మాటలో ఆశీర్వాదాలు జమ అవ్వాలి. సంబంధ సంపర్కంలో ఉన్న వారి మనసు నుండి సహయోగం యొక్క కృతజ్ఞతలు వెలువడాలి. ఇటువంటి ఆశీర్వాదాలకు అధికారులే విశ్వ పరివర్తనకు నిమిత్తం అవుతారు. వారికే బహుమతి లభిస్తుంది. ఈరోజు స్లోగన్: సదా ఒక్క తండ్రి కంపెనీలో సాంగత్యంలో ఉండండి మరియు తండ్రిని మీ కంపానియన్గా, సహచరునిగా చేసుకోండి. ఇదే శ్రేష్టత. సదా ఒక తండ్రి కంపెనీలో ఉండండి మరియు తండ్రి మీ కంపానియన్గా, సహచరునిగా చేసుకోండి. ఇదే శ్రేష్టత. అచ్చా, ఓం శాంతి.